హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఓవెన్ ఏమీ వాడకుండా కుక్కర్లోనే బేకరీ స్టైల్లో బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బనానా కేక్ చాలా సాఫ్టీ అండ్ స్పాంజీగా ఉంటుంది. పిల్లలకైతే ఫేవరెట్ స్నాక్స్ రెసిపీ అని చెప్పచ్చండి. ఎవరు చేసినా ఈ కేక్ని చిటికెలో చేసేస్తారు. అంత సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అనమాట. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఈ కేక్ కోసం అరటిపళ్ళను తీసుకుందాం. మనం రెడీ చేస్తున్న ఈ కేక్కి 4 అరటిపళ్ళు సరిపోతాయండి. ఈ కేక్కి బాగా పండిన పళ్ళు అయితే చాలా బాగుంటుంది. అరటిపండ్లు కొంచెం నల్లగా మారిపోతే మనం తినడానికి అంత ఇష్టపడం కదా, ఆ టైంలో ఇలా కేక్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి అరటిపండు తొక్క తీసేసి పళ్ళన్నీ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేశాక ఇందులోకి అరకప్పు వరకు పంచదారను వేసుకోండి. అరటి పండ్లలో న్యాచురల్గా స్వీట్ ఉంటుంది కాబట్టి 4 పళ్ళకు అరకప్పు పంచదార అయితే కరెక్ట్గా ఉంటుందండి. పంచదార వేసిన తర్వాత బాగా కరిగేంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని పోసుకోండి. ఆయిల్కి బదులుగా బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఎగ్ వేయడం నచ్చకపోతే ఎగ్ని స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ వరకు వెనిలా ఎక్స్ట్రాక్ట్ని, అలాగే అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి హెల్తీగా ఇలా గోధుమ పిండితో చేస్తున్నానండి. ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోండి. ఒకవేళ మీకు బ్యాటర్ అనేది గట్టిగా ఉన్నట్లయితే కొంచెం పాలను యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలా చూసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నేను ఇక్కడ ఈ బౌల్ని వాడుతున్నానండి. మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న ఏ స్టీల్ బౌల్నైనా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఈ గిన్నె అడుగున ఒక బటర్ పేపర్ని వేసుకోండి. ఈ పేపర్ పైకి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. ఇలా అప్లై చేశాక మనం కలిపి పెట్టుకున్న మిక్చర్ని ఇందులోకి పోసేసేయండి. ఇలా పోసుకున్నాక డైరెక్ట్గా ప్లెయిన్గానే ఇలా బేక్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ దీనిపైన ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. కొంచెం బ్లాక్ కిస్మిస్ని ఇలా సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన కుక్కర్ని పెట్టుకోండి. ఈ కేక్కి స్టవ్ని లో ఫ్లేమ్ మీదుగానే చేసుకోవాలండి. కుక్కర్ లోపల అరకప్పు వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత కుక్కర్ మొత్తం ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వాడుకుంటున్న సాల్ట్ని వంటకి యూస్ చేయకూడదండి. మరెప్పుడైనా కేక్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా ఒక ప్లేట్ని కానీ లేదా స్టాండ్ని కానీ పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని దీనికి ఉన్న విజిల్ అండ్ గ్యాస్కెట్ని తీసేసేయండి. ఎప్పుడైనా కుక్కర్లో కేక్ని బేక్ చేసుకోవాలనుకుంటే విజిల్ అండ్ గ్యాస్కెట్ని అస్సలు వాడకూడదండి. ఇప్పుడు కుక్కర్ లోపల కేక్ మౌల్డ్ని పెట్టి మూత మూసి 50 నుంచి 60 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. ఇప్పుడు ఒక 55 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. కేక్ సరిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా ఒక నైఫ్ని తీసుకొని కేక్ మధ్యలో గుచ్చామంటే ఈజీగా తెలిసిపోతుందండి. నైఫ్కి అంటుకోకుండా ఇలా క్లీన్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంటే కుక్కర్లోనే మరొక అరగంట పాటు పూర్తిగా చల్లారనివ్వండి. ఇక్కడ చూసారు కదా, పూర్తిగా చల్లారాక ఎంత చక్కగా కలర్ మారిందో. వన్స్ ఇలా చల్లారాక ఒక ప్లేట్లోకి డిమౌల్డ్ చేసుకుంటే కేక్ మౌల్డ్ నుండి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిపైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకుంటే సేమ్ బేకరీ స్టైల్లో బనానా కేక్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఓవెన్ ఏమీ వాడకుండా కుక్కర్లోనే అరటిపళ్ళతో ఫ్లఫీ అండ్ ఈజీగా టేస్టీగా కేక్ ఎలా రెడీ చేసేసుకున్నామో. సో మీరు కూడా నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొలతలతో ఒకసారి బనానా కేక్ని ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.